మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తుతో కూడా అంటే ఏ విధంగా క్రీస్తుని కూడా? ఆయన రక్తం ద్వారా. అందుకే అన్ననేమంటాడంటే ఒక 13వ వచనం మరి 14-15 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15. నేనొకటి మీరొకటి. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చదవండి. అయిపోయిందా? చాలు. 15 కాదు, 13, 14 అంతే, 2 వచనాలు. ఏమున్నదంటే అనగా విధి రూపమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడ అంటే మనకు దేవునికి మనకు ఉన్న ఏదైతే ఉందో దగ్గర సంబంధాన్ని అంతా కూడా తీసేసి, దూరం ఉన్న దాన్ని తీసేసి ఇప్పుడు ఏం చేసిండంటే దగ్గర చేసిండు, తన ప్రజలుగా చేసుకున్నాడు, అడ్డగోడ తొలగించిండు. కనుక ఇప్పుడు మనం ఏమైనాం? దేవుని ప్రజలమైనాం. మనం ఏమైనాం అంటే దేవుని సన్నిధానంలో మన పాపాలను ఒప్పుకొని నిర్దోషులమైన దాన్ని బట్టే మనము మరి దేవుని సన్నిధానంలో స్తుతించి ఆరాధించి గణపరచాలా. ఏ విధంగా అంటే మనకు తెలుసు, ఇంతకుముందు మరి యోహాను సువార్తల 4:24 ఏమన్నాడంటే దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి అంటాడు. కనుక మనసు పూర్తిగా చేసిన మేలు ఉపకారములు మనం ఇంతకుముందు చూసుకున్నాం. 51వ అధ్యాయం దావీదు మహారాజు ఏ విధంగా ఆయన సన్నిధానంలో సాగిలపడుతూ వచ్చినాడో, అంతేకాదు 103లో ఆయన ఏ విధంగా క్షమింపబడ్డాడో, నా దోషములన్నీ క్షమించిన వాడు అంటాడు. కనుక ఎంత నిర్భయంగా ఆయన దావీదు మహారాజు తెలియజేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తుండో. కనుక మరి ఆ విధంగా మరి మనం కూడా ఆరాధించాలి. ఒక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చూడండి. ఒక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసుడిగా చేసిండు. ఏ విధంగా రక్షించిండో ఆ విధంగానే ఆయన వారసత్వం ఇచ్చేసిండు మనకు, దేవుని ప్రజలుగా. ఇప్పుడు మనకు ఏది లేదు, పాపము శాపం అని తీసేసి ఏం చేసిండు? అడ్డగోడలని తొలగించి ఏం చేసిండు అంటే దేవుని పిల్లలటకు అధికారం ఇచ్చేసిండు, స్వాస్థ్యం ఇచ్చిండు, పాలివారంగా ఇచ్చిండు. ఇక సమస్తమిగా అండ. ఎప్పుడైతే మనము క్షమాపణ పొందినమో అప్పటి నుండి దేవుని ప్రజలమైన ఈ విధంగా దేవుని సన్నిధానములో వస్తూ పోతూ ఆయన సన్నిధానములో వింటున్న మాటలన్నింటిని బట్టి, నీకు కలిగిన ఆత్మీయ సంబంధమైన మాటలను బట్టి, ఇంకా ఏదన్నా కలిగి ఉన్న నీకు క్షమాపణ కలిగింది, అవన్నిటిని తలంచుకుంటూ దేవుని సన్నిధానంలో ఈ విధంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధనలో గడపాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మరి ముందున్న సేవాన్ని తప్పకుండా ఆరాధనకి వెళ్దాం. ఇంత మటుకు చాలు. మరి ఆరాధనకు వెళ్ళే ముందు మనం మోకాళ్ళ కిందికి వెళ్దాం. ఆరాధనలో నడుపుదల కొరకు దేవునికి వందనాలు. ముందుగాలు ఎవరైతే మరి చిన్నపిల్లల దగ్గర పరిచర్య, సండే స్కూల్ కానీ చిన్నపిల్లల దగ్గర పరిచర్య చేస్తారో వాళ్ళు ఆరాధించి మొదట వెళ్ళాలా. తర్వాత
ఇక్కడికి వెళ్ళి బల్ల వరకు ముందున్న వారు ఆరాధించాలా, తర్వాత బల్ల తర్వాత వెనక వారు ఆరాధిస్తారు. తర్వాత కిందున్న వారు కూడా ఆరాధనకి నడపబడతారు. కనుక ఈ సమయం పోనీయకుండా మొదగాలు సండే స్కూల్ కానీ చిన్నపిల్లల దగ్గర పరిచర్య కానీ చేసేవారు ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత ఈ విధంగా క్రమక్రమంగా మనము కొనసాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును నడిపించును గాక. ఆమేన్. పాట రండి, ఒక పాట పాడదాం. పాట పాడుతుండగా లేచి నిల్చుందాం. ఎంత ఎంత 162 నా ప్రాణమై 162 ఎడిషన్ది నా ప్రాణమై 166 168 ఇదేనా? నా ప్రాణమై 168 పాట సంఖ్య 168. నా ప్రాణమా నా సర్వమా తీయండి. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లింతుమా. ఆయన మేలులను ఆయన మేలులను పాపములను పాపములను గోదోచును రోగములను జలంతును పాపములను గోదోచును రోగములను చెడు నుండి నై ప్రాణమును రక్షించి కిరీటము దయచేయును. చెడు నుండి నీ ప్రాణమును రక్షించి కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, పార్వతి చేతు ఎంత దూరమో, పార్వతి చేతు ఎంత దూరమో, పాపములన్నీ దూరపరచెను, పార్వతి చేతు ఎంత దూరమో, పాపములన్నీ దూరపరచెను. తండ్రి తన కనులలో ప్రాణించాలి పనుల తండ్రి తన దండయులో గ్రహించాలి పనుల ఎడలా నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా, స్థిరపరచతానము సర్వలోకములో ఏలుతుండే దైవాంచిత సింహాసనము, సర్వలోకములో ఏలుతుండే నీ ఆజ్ఞలను పాలించదము. ప్రాణమా ప్రభువును స్తుతించుమా, నీ ఆజ్ఞలను పాలించదము. ప్రాణమా నిన్ను స్తుతించుమా, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా
ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మంచిది, ఆరాధనలోనికి వెళ్దాం. మరి ఆరాధన సమయం ఉండకుండా సరే అధ్యయనం చేసుకొని ఆరాధన మళ్ళీ వాళ్ళకు కొన్న నెల తర్వాత కొనసాగి విధంగా ప్రతి ఆరాధనలో ఆరాధన చూసి ఇంకో మైక్ పరిశుద్ధమైన తండ్రి, దగల రక్షక, మీ పాదములకు మరొకసారి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభుత్వమందు ఈ రీతిగా మీ పాదసంలో సాగులు పడుతున్నాం తండ్రి. ఈ రీతిగా అనేక వారముల తర్వాత మేము స్తుతించి ఆరాధించి కనపరిచే ధన్యత అనుగ్రహించినందుకే మరొకసారి మీ పాదములకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. దగలక్షక తండ్రి 103 కీర్తన ద్వారా కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా, నా ప్రాణమా నా అంతరం సమస్తమా యెహోవాను సన్నిధించుకొని సెలవిచ్చినట్లుగా, సమాధులను ఆయన ప్రాణం విమోచించున్నాడు తండ్రి సెలవిచ్చినట్టు జ్ఞాపకం చేసుకొని తండ్రి కరుణాకటం నీ కిరీటంగా ఉంచిన సెలవిచ్చినాడు. ఆ రీతిగా తండ్రి ఒకప్పుడు పాపం చేత అపరాధం చచ్చిన వాడు నన్ను జ్ఞాపకం తీసుకొని సమాధికే పరిమితమైన వాడును, నిత్యత్వంలో నరకమునికే పరిమితమైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపి తండ్రి మిమ్మల్ని మీ నా నిమిత్తమే మీ ప్రియకుమారుని బలిగా అర్పించి తండ్రి మీ ప్రేమాన్ని అంగీకరించటకు నాకు సహాయపడి తద్వారా మీ పిల్లలకు నా అధికారం అనుగ్రహించినందుకే స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తున్నాను తండ్రి. అంతేకాదు దేవా, ఈ రీతిగా తండ్రి ఒకప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తును ప్రేమ ఏర్పరచుకొని తనను మీ బిడ్డగా చేసుకున్న విధానంతో కొరకే స్తుతిస్తున్నాను తండ్రి. మీ నా పాప క్షమాపణ కొరకే మీ ప్రియకుమారుని పరిశుద్ధమైన రక్తమును కార్చి ఆ రక్తంలో నా పాపమును కడిగి శుద్ధీకరించి నన్ను జ్ఞాపకం చేసుకున్న విధానంతో కొరకే స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తున్నాను తండ్రి. ఈ రీతిగా దేవన నమ్ములు లేఖన భావన కొరకే వందనం చెల్లిస్తూ పూజిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మీ ప్రియకుమారుని ఈ లోకానికి తండ్రి తండ్రి దేవుని గొర్రెపిల్లగా పంపకపోయి ఉంటే తండ్రి నాకు పాప క్షమాపణ లేదు. అందుకొరకే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను. నా కొరకే మీ ప్రియకుమారుని ద్వారా చేసిన గొప్ప కార్యం కొరకే శిల్వ కార్యం కొరకే స్తుతిస్తూ తండ్రి ఒకప్పుడు మీ శత్రువుగా నన్ను ఒకప్పుడు తండ్రి మీకు దూరస్తున్నాను జ్ఞాపకం చేసుకొని తండ్రి క్రీస్తులో సమాధానపరిచిన విధం కొరకే వందనం చెల్లిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఈ రీతిగా ఎంతగా చెల్లించను మీ రుణం తీర్చుకోని తండ్రి మీ పాదములు సాగలపడి తండ్రి నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ శక్తితో నా హృదయపూర్వక వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ నా రక్షణ పాత్ర చేపని నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆరాధిస్తూ అర్పించుకుంటాం తని. గొప్ప దేవుడాని కొందనాలు పరిశుద్ధాన్ని పాదాలు పట్టుకొని సాగిలబడి శుద్ధిస్తూ ఆరాధిస్తూ అర్పించుకుంటాం. నా దేవానికి శుద్ధులు స్తోత్రం. దావీదు మహారాజు గారు మీరు మాట్లాడిన కొందనాలు ఏసయ్య అయ్యా, ఏసయ్యలో మాట్లాడేందుకు శుద్ధిస్తూ ఆరాధిస్తూ అర్పించుకుంటాం తండ్రి. అయ్యా ప్రభా, మా కొరకు తండ్రినైనా అయ్యా నీకు నువ్వు తగ్గించుకుని తండ్రి అయ్యా భూమికి దిగి వచ్చిన దేవుడవు నా ప్రభు నీ పాదాలు పట్టుకున్నాను తండ్రి. అయ్యా మా పాపముల నిమిత్తమై అయ్యా నా ప్రభా మా పాపములు కడగడానికి తండ్రి ఆయన శుద్ధి చేస్తానికి తండ్రి ఆయన మా కొరకే నలుగబడినావు తండ్రి, విరుగబడినావు ప్రభా. అయ్యా గాయములు నా తండ్రి అయ్యా ప్రభు శుద్ధిస్తూ ఆరాధిస్తూ అర్పించుకుంటాను ఆయన నీకు కొందనాలు స్తోత్రం. అయ్యా ప్రభా ఆ ద్రీలేసిన దేవుడవు నా ప్రభా, అయ్యా ప్రాణం ఇచ్చిన దేవుడవు నా తండ్రి శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఎవరైనా ఇస్తారా ప్రభా? నా కొరకు ప్రాణం ఇచ్చి ద్రీలేసిన దేవుడవు అందరి బట్టి శుద్ధిస్తూ ఆరాధిస్తూ అర్పించుకుంటూ కృతజ్ఞాసు చెల్లించుకుంటూ నీకే ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ప్రభా నీ పాదాలు పట్టుకొని శుద్ధించి ఆరాధించి అర్పించుకుంటుంది ఆయన. అయ్యా ప్రభా నా దేవుడవైన నా తండ్రి, నా రారాజువైన నా తండ్రి, నా రక్షకుడవైన నా తండ్రి, నా విమోచకుడవైన నా తండ్రి ఘనతల మహిమలు నీకు ఆరోపిస్తూ కృతజ్ఞాసు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైనటువంటి ప్రభువా, కృపా సత్య సంపూర్ణ మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారని మార్పు లేని దేవుడు అయినందుకు ప్రభా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీ పాదసరికి రాగటకు అయా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరచుటకు ఈ దినము నాకు ఇచ్చిన కృప అంతటి బట్టి స్తోత్రాలు వందనాలు. అవును ప్రభా, జగత్ పునాదులు వేయబడక ముందే ప్రభా నన్ను మమ్మల్ని మీరు చేసుకున్నందుకే వందనాలు. మీ మహాకృప చేత తండ్రి నీ మహిమ నిమిత్తమే మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. అవును ప్రభువా, నీవు ఆ శిలువలో బలి అయి నీ రక్తం అంతా కూడా పోసి ప్రభువా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా నాకు గొప్ప రక్షణ ఇచ్చినావు కనుక ప్రభువా నీకు స్తోత్రాలు. నీవు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువా నీవు చేసిన ఉపకారమేలన్నిటిని బట్టి హృదయమారా మీరు స్తుతించి గణపరుస్తూ వస్తుంటున్నాను. అయా నీకే స్తోత్రములు. అవును నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని నువ్వు సెలవిచ్చిన దేవుడు అయినందుకు అయ్యా నా పక్షమున, కుటుంబ పక్షమున, సంఘ పక్షమున ఎంతవరకు మీరు చేసిన ప్రతి ఉపకారం మేలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాను. గొప్ప దేవుడు అయ్యండి ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణ అంతటిని బట్టి మరలా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఎంతో పాపంలో శాపంలో నశించిపోతున్న నన్ను, అపరాధముల చేత చచ్చిన నన్ను నువ్వు ఇంతగా ప్రేమించి ప్రభువా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఉదయకాలం హృదయమారా మేము స్తుతిస్తూ గణపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన నా ప్రభువు నా రక్షకుడు నా కొరకు తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పణ చేసుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొక ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన పాద సింహాసనం ఎదుట చేయగలుగుతారు. ఆయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కలవశిలలో నా నిమిత్తమై చింతించిన రక్తము అందరు బట్టి వందనాలు. చీకట్లో ఉన్నాను
నాయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన విడుదలని మనకు పిలిచిన నా ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించి నిమిత్తమై నన్ను కూడా ప్రభు ఏర్పరచుకున్న వంశపూర్తి రాజులైన సమూహంలోకి దేవుని సొత్తైన ప్రజలకి పరిశుద్ధ జనంలోకి సమకూర్చుని ప్రేమ పడి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను. దయగలిగిన తండ్రి, నా పుత్రుడైన రాజైన దావీదు నా ప్రాణమయ భావాన్ని సమర్పించును. నాగరకము సమస్త ఆయన పరిశుద్ధ నామం సమర్పించును. వేదంతో తన ప్రాణముతో తండ్రి తన దేవుని ఏర్పరచుతూ ఉన్నాడు. ఆ రీతిగా నా ప్రభావ నేను కూడా నిన్ను కనబరిచి రచించుకునే దయగలిగిన తండ్రి నా ప్రభావ ఈ లోకం గురించి శాపమును ఆయన అంధకార సంబంధమైన విమోచన స్వరకం విమోచించినట్టు మీ ఆత్మను సంచకారుడు కనపరుస్తూ ఆరాధిస్తున్నాను. దయగలిగిన ప్రభావం ఆయన విడిచిపెట్టినప్పుడు ప్రభావ సమస్త విడిచి మీ యొక్క సొంతలను చేసుకున్నాను. ప్రేమను బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయన నా కుటుంబాన్ని నాకు కనపరుస్తున్నాను. మీ అపారమైన ప్రేమకు నేను ఎదిగలేక ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణను చేతపట్టుకుని నా ప్రభువును యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకము తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మహాదేవ, ఆకాశమును భూమిని సృష్టించిన తండ్రి స్తోత్రాలు. నా కొరకు ఆ కరుచులు రక్తమంతా కార్చి చనిపోయి సమాజబడి తిరిగి లేచి 6 నెలల దగ్గరకు వచ్చిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభానైనా జగత్తుకి పునాది లేకముందే అయ్యా కీర్తులు చేసి బతికించిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభానైనా లోకంలో సమాజంలో తండ్రి ఎవరు నన్ను ప్రేమించకున్నా నువ్వు నాకు ప్రేమించినావు, నీ బిడ్డగా నీ సొంతగా నీ అంశవాలుగా చేసిన దేవానికి స్తోత్రాలు. అంతేగా ప్రభువైనా దావీదు కీర్తనలో 50 కోట్ల ప్రభుని దాసులే పెట్టుకొని మీరు ముక్కుముక్కి మాట్లాడే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభావ నరక పాత్రను మరణ పాత్రను పాతాలను పాత్రను తగినవన్నీ అయినా నాలో ఏమొచ్చింది తండ్రి, ఈ కుమారుడు ప్రభు రక్షకుడు యేసు ప్రభువారు ఆ బలియార్పణ చేత ఆయన మన భూస్థాపన పునర్దీక్ష చేత తండ్రి అయ్యా నన్ను బతికించిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభావ నాయన నేను శుద్ధించుటకు నాలో ఏమొచ్చింది లేనైనా కేవలం నీ కృప చేతనే నీ కాపు చేత నేను బ్రతికించి ఈనాడు ప్రభువా తండ్రికి వచ్చే బాధ్యత ఇచ్చిన దేవుడికి నేనేమివ్వగలను ప్రభా, ఏమిచ్చిన రుణపాత్రను ఒప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసయ్య నామమున నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆకాశం పట్టుదలను గొప్ప దేవుడమైనందుకు హృదయమారా మనసారా స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న తండ్రి నాయన, మరి నీ పాదాలకు వందనాలు తండ్రి. అపరాధుల చేత పాపుల చేత నిత్య నాశనానికి నరకానికి అగ్నిగుండం తగిన నన్ను నా కొరకు నువ్వు పరలోకి విడిచిపెట్టి భూలోకానికి వచ్చి దీనుడవై తగ్గించుకొని కలువరి చెరువులో పానం పెట్టిన దేవుడు రక్తం అంతా ధారపోసిన తండ్రి నన్ను కడిగి పవిత్రపరచుకొని నా కొరకే చనిపోయి తిరిగి లేచిన నా గొప్ప దేవుడమైనందుకు హృదయవారం స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న పావా, నాలో ఏ మంచితనం లేదేవా అయినప్పటికైనా ప్రేమిస్తున్న దేవుడవు తండ్రిని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న పావా, మా ముందుకు తీసుకొచ్చిన పరిశుద్ధ రేఖలు బట్టి కూడా స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న పావా. మరి యోహాను సువార్త 4:23-24 ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అది ఇప్పుడే వచ్చినదని సెలవిచ్చిన దేవుడు. మరి నేను కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించి గణపరిచి కీర్తించి మాయపరుస్తున్న తండ్రి. భయంకర మరణం నుండి జీవులకు దాటించిన దేవుడవు తండ్రి నాయన, పెంట కుప్పల పడిపోయిన నన్ను లేవలెత్తిన దేవుడవు తండ్రి స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న పావా. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి హృదయమార స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న తండ్రి. రక్షించి నేటి వరకు నాడలా చేసిన మేలుడు కుటుంబేళ్ళ చేసిన మేలుడు ఉపకారాలు బట్టి హృదయమార మనసారా స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్న పావా. నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వలేకపోతున్నా, ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేను తండ్రి. రుణాత్మను ఒప్పుకున్న విరిగి నరిగితో నా కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధులను నీకే సమర్పించుకుంటున్నా తండ్రి. మహాపరిశుద్ధుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు వగు మా దేవ, మీ పరిశుద్ధమైన పాదం కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ కరీంనగర్ పట్టణంలో బేతేలు మరి తండ్రి పరిశుద్ధ మందిర ఆవరణంలో తండ్రి నన్ను కూడా ప్రభు తండ్రి నా ప్రభా పరిశుద్ధులైనటువంటి తేజవసులు సమూహములు మీ సొత్తైన ప్రజలు నన్ను కూడా సమకూర్చి అవును తండ్రి మిమ్మల్ని ఆరాధించుట కొరకై ప్రభు దినాన మిమ్మల్ని గణపరచుట కొరకై అవును తండ్రి ప్రభు తండ్రి నన్ను క్రమపరిచి నన్ను తీసుకొచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను.
అందుకొరకే కృతజ్ఞత స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. దైవదేవుని ప్రభుత్వాన్ని దాసుని నిలబెట్టుకొని తండ్రి నా ప్రభ మా ముందుకు తెచ్చినటువంటి ఆ ప్రతి లేఖనంను బట్టి కృతజ్ఞత స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకని లేఖనం నుండి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభు తండ్రి దావీదు మహారాజు, అవును తండ్రి ప్రభు తండ్రి నా ప్రభా మీరు చేసిన ఉపకారమును, అవును ప్రభు తండ్రి మీరు చేసిన మేలును మరిచిన కాలమును, అవును తండ్రి నా ప్రభా భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉన్నటువంటి కాలమును తండ్రి ఆనాడు తండ్రి నతాను ప్రవక్త దర్శించిన దినమున, అవును ప్రభు తండ్రి నా ప్రభా మరి తండ్రి తక్షణమే తను మీ వైపు మల్లుకున్నాడు. అందుకును మరి తన సమయంలో నా ప్రాణమా మరి తండ్రి యెహోవాను సన్నతించమన్నాడు. నా అంతరం సమస్తమున తండ్రి యెహోవాను మరి తండ్రి మహిమపరచాలని కోరుకుంటూ వచ్చినాడు, లోపడుతూ వచ్చినాడు. ఈ దినం తండ్రి యుగాంతంలో తండ్రి ప్రభు తండ్రి పాపముల చేత అపరాధముల చేత చెడు చచ్చిన నన్ను ప్రభు తండ్రి, అవును తండ్రి ప్రభా మరి తండ్రి దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క పాపమైనటువంటి అడ్డుగోడను పడగొట్టుటకై పరమును వీడి భూలోకమునకు వచ్చినటువంటి మీ మధ్యవర్తిత్వం బట్టి మీ యొక్క మరి తండ్రి ప్రభా మరి తండ్రి ఆ బలియాగ త్యాగమును బట్టి కృతజ్ఞత స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. ఉభయులకు సమ్మతి కలుగజేసిన మీ లేఖను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. దేవునికి మానవుడి సమ్మతి కలుగజేసిన కొరకై మీరు చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును బట్టి కృతజ్ఞత స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. మీ ఆత్మ చేత ప్రభు తండ్రి నా ప్రభా మీ ఆత్మ సంచకరమును నాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నా ప్రభా మరి తండ్రి పాపం నుంచి చీకటి నుంచి మరి తండ్రి లోక అపరాధం నుంచి లోక భగవంతం లోకమైనటువంటి అవును సమస్త నాశన పాత్రమైనటువంటి ఆ స్థితిగతులన్నిటి నుంచి విడుదల చేసిన కొరకై విమోచించిన కొరకై మీరు నన్ను మరి తండ్రి నా ఇళ్ళ మీరు ఇష్టపడిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును తండ్రి పాపిని దోషిని మరి తండ్రి నా ప్రభా ఎంత ఘోర పాపాత్మునైనా నన్ను మరి తండ్రి మీరు క్షమించిన కొరకై మరి సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి. ఈ దినమున నన్ను మరి తండ్రి ప్రభా మీ రక్తం చేత కొన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై అవును తండ్రి విమోచన కొరకై ఏమిచ్చి మీ రుణం తీర్చగలను తండ్రి. ఏమిచ్చినాను రుణస్తుడనని ఒప్పుకొనుచు నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాపాడి తండ్రి మరి యొక్క ప్రభుత్వం తండ్రి ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలోనికి నీ పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి ప్రభువా మీరు నన్ను ఇచ్చిన శ్రేష్టమైన సమయం అంతటిని బట్టి నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా వస్తుంటున్నాను. అవును తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగంపై నీకు వందనములు చెల్లిస్తా వస్తుంటున్నాను. అయ్యా తండ్రి కీర్తనలు 103వ అధ్యాయం ద్వారా ప్రభావ యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ఆయన నీ పాపములను క్షమించిన వాడు, నీ సంకటములను విధించిన వాడని ప్రభువా ఈ ఉదయకాలం తండ్రి మీరు నాతో మాట్లాడుతూ వస్తున్న ప్రతి లేఖన భాగంపై నీకు వందనములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి ఒకప్పుడు నేను కూడా ప్రభావ అయ్యా అంధకార సంబంధమైన చీకటిలో పాపముల చేత అపరాధముల చేత చచ్చి ముఖ్య నరకానికి ఆరని అగ్నికి కఠోరమైన మరణానికి ప్రభావ సాతాను ఫిర్యాదులకు మాత్రమే నేను పాత్రదాలుగా ఉన్నప్పుడు ప్రభావ తండ్రి మీరే నా స్థితి చూసి చాలుపడి కనికరపడి ప్రభావ నా నిమిత్తం తండ్రి అయ్యా ఆ గొప్ప సింహాసనపు మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి తండ్రి ఆ కల్వరి సిలువలో తండ్రి అయ్యా నా పాపముల నిమిత్తమే అప్పగింపబడి నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై నలుగొట్టబడుతూ వచ్చిన గొప్ప నిజవానికి వందనములు చెల్లిస్తా ఉంటున్నాను. నేను భరించవలసిన శిక్ష యావత్తు ప్రభు ఆ కల్వరి సిలువలో మీరు భరించి నా కొరకు మీరు తండ్రి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంక రక్తం అంతటిని ధారపోసి ఆ రక్తంలో ప్రభువా నా ప్రతి పాపదోషము క్షమించి ఇంత గొప్ప రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు చెల్లిస్తా ఉంటున్నాను. అంతేకాదు కానీ ప్రభువా వాగ్దానం చేయబడిన ఆత్మచేత నన్ను ముద్రించి తండ్రి నీ కుమార్తెగా నన్ను స్వీకరించి నీ రాజ్యాన్ని వారసురాలుగా చేసిన నా దేవాతి దేవునికి నేను ఏమి ఇవ్వగలను ప్రభువా, ఏమిచ్చినా నీకు రుణస్తురాలను నేను ఒప్పుకొంచు, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించాను. నా పొద్దు స్థుతి ఆరాధన చేసే అతి పరిశుద్ధమైన నామం నీకే సమర్పిస్తున్నాను తండ్రి. అమూల్యమైన రక్తం ఆశ్రయిస్తూ హృదయమారగా మనసారా మీ నామను కీర్తిస్తూ కొన్నియాడుతూ మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాను. మా పరలోకపు తండ్రి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని మీరు నా గమనికలోని తీసుకుని వచ్చిన మాటలకై హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. బహు విస్తారములైనటువంటి నా పాపములన్నింటినీ మీరు క్షమించడానికి గాను దేవ గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగివచ్చి బలియాగముగా చేయబడి నన్ను నా పాపము నుండి విడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిర్దోషమైన నీ రక్తము ద్వారా నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి నాకు అనుగ్రహించిన గొప్ప విడుదలకై విమోచనకై హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. అది మాత్రమే కాదు కానీ పరలోకపు తండ్రి,
మద్యపు గోడను తొలగించి వేసి దూరస్తులైన నన్ను నీకు సమీపస్తునిగా చేసుకున్న నీ ప్రేమకే వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు ప్రభులో నీవు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానంకై హృదయమంతటితో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ మా ప్రియ పరలోకపు తండ్రి, నా ఎడల నువ్వు చూపించినటువంటి మీ నిత్య కృపలన్నిటికీ వందనాలు. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకై హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ఇటు నీ ప్రేమకు బదులుగా నేను ఏమి ఇచ్చినా రుణస్థానాన్ని ఒప్పుకొనొచ్చు. మహిమతో ఆర్పాటంతో తిరిగి రానని చేస్తున్నాం. ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కాపాడి భద్రపరిచి ఈ యొక్క పరిశుద్ధ దినం మళ్ళీ మీ యొక్క సన్నిధికి తిరిగి రాగలిగే కూడా మీరు సహాయం చేస్తూ వచ్చినారు. దాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ ఇంతవరకు కాపాడి భద్రపరిచి ఎస్ఐ మరి నన్ను రక్షిస్తూ కాపాడుతూ వచ్చిన మీ యొక్క ప్రేమకై కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ మరి పాపంలో లోకంలో అపవిత్రతలో ఉన్నప్పుడు దేవా మీరు నన్ను రక్షించి నన్ను కాపాడి ఎస్ఐ మరి నన్ను విడవక ఎడబాయక ఈ దినం వరకు కూడా మీరు నాకు తోడే ఉండి నాకు గొప్ప దేవుడు, ఒక గొప్ప రాజు, ఒక గొప్ప రక్షణకర్తగా మీరు నా జీవితంలో ఉంటూ వస్తున్నందుకే కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ మరి నేను మీకు దూరస్తురాలుగా ఉండి మీకు అయిష్టకరంగా ఉన్నప్పటికీ ఎస్ఐ మరి నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్న మీ యొక్క గొప్ప ప్రేమకై కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ మరి ఎన్నో మార్లు మీకు ఆయాసకరంగా ఉన్నప్పటికీ ఎస్ఐ మరి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ దేవా ఎస్ఐ మరి మమ్మల్ని బట్టి ఎస్ఐ మరి మీరు విడువక కాపాడుతూ వచ్చిన మీ యొక్క ప్రేమకై కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ మీ యొక్క బిడ్డలుగా పిలువబడే ఆధిక్యతను మీరు మాకు ఇచ్చినారు దేవా, దాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ ఏ అర్హత లేనప్పటికీ ఎస్ఐ మరి పాపులంగా ఈ యొక్క లోకంలో ఉన్నప్పటికీ దేవా మీరు రక్షించి కాపాడి ఎస్ఐ మరి మీ యొక్క రక్షణ మారు మనసు నాకు అనుగ్రహించి ఎస్ఐ మరి నేను ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చినందుకే కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ నాకు జీవితంలో ఎస్ఐ మరి రక్షించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన ప్రతి మేలు, తప్పిస్తూ వచ్చిన ప్రతి అపాయములన్నింటిని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ ఎస్ఐ మరి నష్టం నుంచి తప్పిస్తూ ఎస్ఐ మరి ఈ దినం వరకు కూడా ఎస్ఐ మరి మీ యొక్క కృపను, మీ యొక్క ఆప్తుల భద్రతను నాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకే కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఎస్ఐ మరి ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోవాలని ఎస్ఐ మరి ఒక చిన్ని స్తుతి ఆరాధన ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో నన్ను నేను తగ్గించుకుంటూ మీ యొక్క నామంని హెచ్చించుకుంటూ మీకే సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దినమున మీ ప్రియ బిడ్డలతో నేను కూడా ఒకరిగా చేరి మిమ్మలను ఆరాధించుటకు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణంకై మీకు వందనాలు. దేవా, లోకంలో పాపంలో పడి చెడి ఉన్న నన్ను మీరు ఎంతగానో మీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రభువా నన్ను వెతికి రక్షించిన విధానంకై మీకు వందనాలు. నన్ను రక్షించుటగాను మీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి నాకు రావాల్సిన శిక్షణంతటిని మీరు భరించి నా నిమిత్తం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. దేవా, మరి మీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనికి మరొక ఆ రకంగా ప్రభువా నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో మీరు ఎన్నో ఉపకారములు మేలు చేస్తూ వచ్చినారు. మీ విలువైన రక్షణను నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఈ లోకం విడిస్తే పరలోకంలో ఉంటామన్న గొప్ప నిరీక్షణను నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు చేసిన ఉపకారములు మేలుకై నేనేమి ఇవ్వగలను దేవా, ఏమి ఇచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేనని ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సాగిలపడి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల నాయనా, ప్రేమగల తండ్రి, జీవంగలనైనా మీకు పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నేను కూడా మీ మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచగలటకు నాకు కూడా ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాను. అవును ప్రభా, ప్రభా మీ దాసుని నిలబెట్టుకొని మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రశస్తమైన లేఖన భాగాలన్నింటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి, నేను కూడా మరి దావీదు భక్తుడైతే దావీదు రాజు అయితే తండ్రి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన సంతోషము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని
ఆరాధించినాడు తండ్రి. అవును ప్రభా, నేను కూడా ప్రభా మరి నా పట్ల కూడా ఎన్నో మేలు చేసిన దేవుడవు ప్రభా. నేను మీకు బహుదూరస్తురాలనై ఉండి పాపముల చేత అపరాధముల చేత తండ్రి మరి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు ప్రభా. నా పాపములు బట్టి నేను నిత్య నరకానికి వెళ్ళవలసిన నన్ను ప్రభా క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించిన నిత్య జీవం కొరకై ప్రభా ఆ యొక్క కలువరిశిలో నా కొరకై కార్చిన అమూల్యమైన రక్తదారుల్లో నా ప్రతి పాపపు డాగును కడిగి మీ బిడ్డగా మీ సొత్తుగా మీ స్వకే సాంపత్యంగా నన్ను చేసుకున్న దేవుడవు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ వస్తుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు, రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభా అటు రక్షణలో నిలిచి ఉండే భాగ్యం నన్ను గ్రహిస్తూ అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉంటూ ప్రభా లెక్కలేనని మేలు చేస్తూ వస్తున్న దేవుడు అందుని బట్టి హృదయం అంతటితో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నా పట్ల చేసిన మేలంటి కొరకై తండ్రి ఏమి ఇచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేను, కానీ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నన్ను మికిలిగా ప్రేమించినటువంటి గొప్ప దేవ, జగత్తు పునాది వేయబడక మునిపే నా ఎడ్లను కలిగి ఉన్నట్టు ఉన్నతమైన ఉద్దేశం బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ, నీ ప్రియ కుమారుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను విమోచించడని ఉద్దేశమైనందుకై వందనా స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా నీ మేళ్లను తలంచుకున్నటకు తండ్రి ప్రభా లెక్కలేనివిగా నా జీవితంలో ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. నిజముగా పాపంలో చేతను అపరాధంలో చేతను చచ్చిన స్థితిలో ఉంటుని, దూరస్తుడినై ఉంటుని, దేవుణ్ణి ఎరగని వాడిగా ఉంటుని. నిజముగా నా పాపం స్థితి బహుభయంకరమై ఉండగా దేవదేవుడైన మీరు నన్ను ప్రేమించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. నీ నామమును తండ్రి కొనియాడటకు ఏమాత్రం యోగ్యత లేని నన్ను తండ్రి ప్రభా నా మధ్యకు మీకు ఉన్నటువంటి అడ్డుగూడను తొలగించి వేసి మీకు సమీపస్తులుగాను దగ్గరివానిగాను నీ కుమారునిగాను చేసుకున్నందుకై కూడా హృదయపూర్వక వందనా స్తోత్రాలు తండ్రి. నన్ను సృజించిన గొప్ప దేవుడవు, నన్ను రక్షించినందుకై కూడా హృదయపూర్వక వందనా స్తోత్రాలు దేవా. ఈ విధంగా తండ్రి నేను కూడా నా ఆత్మతో సత్యంతో నా దేవదేవుడు చేసినటువంటి మేళ్లను ప్రజలందరి ఎదుట సమాజం ఎదుట కూడి కొనియాటకి ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశాలన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్న గొప్ప దేవా. నన్ను సమకూరుస్తూ రక్షిస్తూ అన్ని పరిస్థితులు ఆదుకుంటూ నా ప్రార్థనలకు జవాబిస్తూ నాకు మీరిస్తున్నటువంటి మీ పరలోక సమాధానం బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్న గొప్ప దేవా. నా ప్రార్థన వినక ఈ రోజు కూడా ఉన్న దేవుడు కాదు, నీ సమయానుకూలంగా ప్రతి పరిస్థితుల్లో నాకు సహాయం చేస్తున్న దేవుడిని బట్టి ఈ స్తోత్రాలు తండ్రి. నిజముగా చూస్తే అపనమ్మకస్తున్న నాయడ్ల నీ నమ్మకత్వాన్ని నీ ప్రేమని ఏనాడు కూడా దూరం చేయక తండ్రి ప్రభా నీ పరిశుద్ధ రక్తం నాకు ఆధారంగా ఉంచి ఆశ్రయంగా ఉంచి నన్ను కాపాడుతూ నన్ను పవిత్రపరుస్తూ నిత్యము నిన్ను ఆరాధించువానిగా ఉంచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. ఈ విధంగా నేను ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా నువ్వు చేసిన మేళ్ళకు ఉపకారములన్నిటిని బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్న స్తుతి ఆరాధన నా ప్రభు ప్రియ రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించిన సమయాన్ని బట్టి వందన. మహాగణుడా మహోన్నతుడా, నీ వాక్యంతో నన్ను దర్శించిన దేవుడవు. కీర్తనలు 51 అధ్యాయం ద్వారా నాతో మాట్లాడినారు. వందనాలు తండ్రి. అవును, పాపంలో పుట్టి పాపంలో పెరిగిన భ్రష్ట జీవితాన్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా నన్ను చేసుకున్నారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడవు. వందనాలు తండ్రి. దయగల నా రక్షక, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను స్వామి. ఆత్మతో సత్యంతో హృదయమారా మనసారా పూర్ణ మనసుతో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఏ నా స్తుతి ఆరాధన నా ప్రభు రక్షకుడునైనా యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తుతించటకు ఆరాధించటకు గణపరచటకు మహిమపరచటకు కీర్తించటకు పూజించటకు నీ నామం హెచ్చించేటకు ప్రభువా నన్ను కూడా నీ మందిరంలో చేర్చినందుకు నీ పరిశుద్ధంతో చేర్చినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభువా.
ఉదయకాల సమయం నా గమనానికి తేవడం నీ లేఖన భాగాలన్నింటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నా ప్రాణమయ యెహోవాను సంతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన నామను ప్రభా స్తుతించమని సెలవిచ్చినాను ప్రభా. నాయన ఆయన చేసిన మేలు దేనిని మరొకమన్నావు ప్రభా. నాయన నా జీవితంలో చూస్తే ప్రభా మీరు నా ఎడలో చేసిన మేలు మౌకారులు ఎన్నో ఉన్నవి తండ్రి ప్రభా. అంధకార సంబంధమైన అధికారంలోంచి నీవు నన్ను విడిపించినావు ప్రభా. ప్రభా శత్రు శాతాని యొక్క బంధకాల్లో పడి చెడి ఉన్నప్పుడు నన్ను దృష్టించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు ప్రభా. నేను నా స్థితిలో పడి ఉన్నప్పుడు విడిచి వెళ్ళక తండ్రి నా కొరకై ప్రభా పరమను మహిమన అధికారం ఆధిపత్యం సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో వచ్చి ప్రభా సిలువలో నా కొరకై ప్రాణం అర్పించి అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తంలో నాకు ప్రతి పాపాన్ని కడిగి పవిత్ర పరిశుద్ధీకరించి ఉచితంగా నాకు దయచేసినటువంటి గొప్ప రక్షణను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఆయన నా పట్లను నా కుటుంబం పట్లను చేస్తూ వస్తాను ప్రతి మేలు మోపకారాలన్నిటిని బట్టి హృదయమారామను స్తుతిస్తూ నన్ను నేను నీ పాదం సాగిలపడి చేసుకుంటున్నాను యేసయ్య. దేవా విడువక నాయడాల కృప చూపుతున్న దేవుడవే నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి ప్రశస్త పుణ్య ధన్యకర నామంలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పద్ధతి సర్వోన్నతమైన స్థలంలో పరిశుద్ధుడు అని మానక రాత్రి మగలు ఆరాధించబడుతున్న నా దేవ, మా బిడ్డల సాగిస్తాను దేవుడు తండ్రి. మా దేవుడు ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను తండ్రి. ఆయన నా ప్రియ ప్రవ్వ, నా గొప్ప దేవ తండ్రి. ఆయన నేనైతే ప్రవ్వ దైవోగ్రత పాత్రలు కాకుండా తండ్రి ఆయన నన్ను రక్షించిన దేవుడవే నీ ప్రియ కుమారుని నీలో ఆయన అయితే ఆమేన్. ప్రేమ స్వరూపైన పరలోకమందున్న మా తండ్రి, జీవంగల నాయన, నీకు అనేక వందనాలు. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి తండ్రి, నీకు అనేక వందనాలు. నీ దాసుని ద్వారా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీకు అనేక వందనాలు. రావు నా ప్రాణమా, యెహోవా చేసిన గొప్ప కార్యాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పిన దేవుడవు తండ్రి, నీకు అనేక వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పినటువంటి దేవుడు తండ్రి, నీకు అనేక వందనాలు. అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి, ఈ యొక్క నీ ప్రియ బిడ్డల మధ్యలో నుండి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, హెచ్చించడానికి ఇచ్చినటువంటి ప్రభా అవకాశాన్ని బట్టి నీకు అనేక వందనాలు. పాపిన నన్ను కరుణించినటువంటి దేవుడు తండ్రి, నీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభా ఓ దేవా, నా ఎడల నా కుటుంబం ఎడల అనుదినము అనుక్షణము ప్రభా ఆదరిస్తూ నడిపిస్తూ వస్తున్న దేవుడవైనందుకు నీకు అనేక వందనాలు. ఒకప్పుడు ప్రభా నేను లోకంలో తిరుగుతూ విగ్రహారాధికుడనై ఉండి ప్రభా ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా నా మీద దయదలిసి నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవించదని చెప్పి ప్రభా నన్ను పిలుచుకున్న విధానాన్ని బట్టి నీకు అనేక వందనాలు చేస్తున్నాను.
అదే కాకుండా ప్రభా కష్టాలలో అపరక్షింపబడ్డ నాటి నుంచి ఇంతవరకు ప్రభా కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభా చాలిన దేవుడవైనందుకు నీకు అనేక వందనాలు. ఆదరిస్తూ వస్తున్న దేవుడవైనందుకు నీకు అనేక వందనాలు. నా తండ్రి, నువ్వు చేసిన మేలులు ఎన్నో ప్రభా, అది వర్ణింపజాలను ప్రభా. నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి కాబట్టి ప్రభా, వాటిని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఇదిగో తండ్రి, నరకంలో ప్రభా నేను తండ్రి అగ్నిగుండంలో పడవలసిన నన్ను లేవనెత్తిన దేవుడు తండ్రి, నీకు అనేక వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయమందు ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నా స్తుతి ఆరాధన నా ప్రభు తిరిగి రానయున్న యేసుక్రీస్తు అది గణనామమున నా స్తుతి పాత్ర మీకే చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవ, నమ్మకమైన తండ్రి, మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. నా దేవుడవుగా, నా ప్రభుడవుగా, నా తండ్రివుగా, నా రాజువుగా, నా రక్షణకర్తవుగా మీరు నాకుండి ప్రభా నా కొరకై ప్రాణం అర్పించి సిలువలో అమూల్యమైన రక్తమంతయు కార్చి అటు రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి మీ బిడ్డగా చేసుకున్నందుకే వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు. ఆ యొక్క నిత్య రాజ్యంలో చేరుటకు నన్ను కూడా వారసురాలుగా చేసిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దినదినము మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని అన్ని పరిస్థితులలో ఆదరిస్తున్న దేవుడవుగా మీరు నాకు ఉన్నందుకే వందనాలు ప్రభా. పాపము నుండి, శాపము నుండి విడిపించుటే కాదు కానీ ప్రభా, ప్రతి దినము మీ యొక్క నిత్యమైన కృపను, ప్రేమను నా ఎడల చూపుతున్న దేవుడవు ప్రభా. మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యాధులు, బాధలు, ఇరుకులు, శ్రమలు, కఠినమైన పరిస్థితులు అన్నింటిలో కూడా ప్రభా నా రక్షణకర్తవుగా మీరు నాకు ఉన్నందుకే వందనాలు ప్రభా. నాకు చాలిన దేవుడవుగా మీరు ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, నా ఎడల మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారం అంతటిని బట్టి కూడా హృదయమారా మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య ఘనమైన నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి గీతం ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును, ఆరాధనలకు యోగ్యుడవు, ఇంకా మిగిలిన వాళ్ళకి అక్కడ వాళ్ళు ఆరాధించాక గురి చేయాలి. నేను గొప్ప దేవుడు తండ్రి, తండ్రి తండ్రి అనిపిస్తుంది. ఏ యోగ భక్తుని స్వీకరించలేదు కానీ మరి ముఖ్యంగా దావీదుకు కలిగినటువంటి